వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. హీల్ ప్యారడైజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఆర్గనైజేషన్ కి 5 సెలెక్ట్ అయ్యారు. మా టార్గెట్ వచ్చేసి ఈసారి అట్లీస్ట్ ఒక 70 రూరల్ పీపుల్ని మన కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళాలని చెప్పేసి దట్ ఈస్ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ఐడియా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్లిక్ అవ్వడం. హీల్ ఫౌండేషన్ లో ఎలా ఉంటుంది? హీలింగ్ రాసింది ఒక లైఫ్, ఇక్కడి నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఏం ప్రాజెక్ట్ చేసావు అప్పుడు అక్కడ? ఎక్కువ బ్రిక్స్ అని వేస్ట్ నుంచి బ్రిక్స్ చేయడం. ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి? ప్లాస్టిక్ వేస్ట్, ఫ్లై యాష్, బ్రిక్ వేస్ట్, గ్రానైట్ పౌడర్ 45 టైమ్స్ తర్వాత వచ్చింది ఆ కట్ట. 8th క్లాస్ లో ఒక స్టార్టప్ ఐడియా నువ్వు జనరేట్ చేయగలిగావు అని అంటే నీ విజన్ ఏంటి రషీద? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కడన్నా నువ్వు వాటర్ ప్యూర్ గా లేనిది తాగి పీపుల్ అందరికీ బోర్ వాటరే. ఆ వాటర్ని చూసినప్పుడు కూడా చిన్న చిన్న నలకలు, మట్టి, వీళ్ళు రోజు ఇలాంటి వాటర్ తాగి. నువ్వు యుఎస్ వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్త ప్లేస్, కొత్త మనుషులు. యుఎస్ వెళ్ళడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. అసలు ఏంటి ఐడియా చెప్పు ఫస్ట్. శానిటరీ నాప్కిన్స్ అనేవి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్, అవసరం. సో ఇంతకీ ఏ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి సేఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడావు? సో బేసికల్ గా బ్యాంబూ జూట్ యూజ్ చేస్తే ఇరిటెంట్ గా అనిపించదా? దానిపైన రీసెర్చ్ చేసి అది. ఏంటి భార్గవ్, ఈ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ మధ్య మనం చాలా మేజర్ మ్యాన్ మీద చాలా అబ్యూజివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. స్మార్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ మ్యామ్, ఒక పానిక్ బటన్ ఉంటుంది మ్యామ్, దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ షీ టీమ్ కానివ్వండి. ఏ ఐడియా నిన్ను యుఎస్ సమ్మిట్ దాకా తీసుకెళ్ళిచ్చింది? నా ఐడియా పేరు గ్రో ఎట్ హోమ్ మొబైల్ అప్లికేషన్. నైట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్ కొంతమందికి. ఆక్సిజన్ నైట్ కూడా ఇచ్చే ఆక్సిజన్ ప్లాంట్స్ వాళ్ళ బెడ్రూమ్లో ప్లాన్ చేసేటట్టు. నాకు ఒక చిన్న కంపారిజన్ చెప్పాలనిపిస్తుంటుంది. ఇప్పుడు మన పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తున్నామంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమే ఆబ్వియస్లీ, బట్ జనరల్గా చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి ఆ కంపారిజన్. పొద్దున స్నాక్స్ దగ్గర నుంచి, తర్వాత లంచ్ దగ్గర నుంచి, ఈవినింగ్ స్నాక్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అలిసిపోయి వచ్చారే అని చెప్పి వాళ్ళకి మనం అటెండ్ అవ్వడం, బాగా వాళ్ళని చదివించాలి అన్న ఒక ప్రేమతో అన్ని సదుపాయాలు సమకూర్చి వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. అయితే క్యాన్ యూ ఈవెన్ ఇమాజిన్ ఒక చారిటీ స్కూల్లో చదువుకుంటూ తల్లిదండ్రి లేని వాళ్ళు, లేకపోతే డైవర్స్డ్ పేరెంట్స్ అయినటువంటి వాళ్ళ పిల్లలు ఒక చారిటీ స్కూల్లో చదువుకుంటూ యుఎస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళడం. ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని నేను ఏదైతే చెప్తున్నానో అది లాస్ట్ టైం టెక్సస్లో జరిగింది, జూనికాన్ సదస్సు పేరుతో. అండ్ ఈసారి జరగబోయే సమ్మిట్ వచ్చేసి దుబాయ్లో జరుగుతోంది. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, చిన్నారులు వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ని పెద్ద పెద్ద వాళ్ళ ముందర ప్రజెంట్ చేయడం అంటే అసలు అది ఒక చిన్న విషయంగా లేదు, ఒక సామాన్యమైన విషయం కాదు. అలాంటి స్టార్టప్ గ్లోబల్ స్టేజ్ మీద సెలెక్ట్ అయినటువంటి మరొక హీల్ ప్యారడైజ్ సంస్థకి చెందినటువంటి ఒక చిన్నారి, తను 8th క్లాస్ చదువుతున్నాడు అనమాట. ఆ అబ్బాయితో మాట్లాడదాం. హలో. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు అర్థమవుతుందా నువ్వు ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మాట్లాడావు? మంచి ఐడియాని ప్రొజెక్ట్ చేసావని విన్నాను. నీ గురించి చెప్పినానా? నీ పేరేంటి? ముందుగా నా పేరు వచ్చేసి అబ్దుల్ రషీద్ మ్యామ్. నేను పెనమలూరు నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కళ్ళే. మా ఇంటికాడ చదువుకోవడానికి సరిగ్గా డబ్బులు లేక అలా ఉన్నప్పుడు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు ఒక టీచర్ మాకు ఇలా హీల్ స్కూల్ ఉంది, దాంట్లో ఫ్రీగా ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా దాని తర్వాత ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఇలా చేసినప్పుడు నేను 5th ఇక్కడ జాయిన్ అయ్యాను. హీలే నాకు మంచిగా ఫెసిలిటీస్నిచ్చి, సౌకర్యాలనిచ్చి, లంచ్ 3 పూట్ల అన్నం అంతా మంచిగా పెడతారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇయర్కి ఇక్కడ ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ అవన్నీ జరుగుతాయి. ఇలా ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఏం ప్రాజెక్ట్స్, ఎలాంటివి జరిగేవి? నార్మల్గా సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్స్ అని, ఓకే, లేదా రియాలిటీలో
ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి ఓకే. ఆ ప్రాజెక్ట్స్ అని అలాంటివి ఉండేవి. వాటిల్లో కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా పాల్గొన్నాను. అలా పాల్గొన్నప్పుడు నేను నార్మల్గా వాటర్ ప్యూరిఫికేషన్ అని చెప్పి వచ్చాను మ్యామ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని. అలా వచ్చినప్పుడు మాకప్పుడు మా స్కూల్లో రమా మ్యామ్ అని చెప్పి ఒక మెంటర్ మాకు అలా హెల్ప్ చేసేవాళ్ళు ఈ స్కూల్లో ప్రాజెక్ట్స్కి. దాని తర్వాత ఇలా చాలా మంది వరకు వచ్చారు. వాళ్ళందరూ కొంచెం కొంచెంగా చెప్పకుండా లేదా వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళకి సరిగ్గా తెలియక ఎలిమినేట్ అయిపోయారు. అలా చివరికి 5గురం మిగిలాము. అలా మిగిలినప్పుడు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి హెల్ప్ చేయడానికి అని చెప్పి సుభాష్ సార్ అని మా హీల్ స్కూల్ నుంచే సపోర్ట్ చేశారు మ్యామ్. ఇలా ఈ ప్రాజెక్ట్స్ని ఒక సైంటిఫిక్ ప్రాజెక్ట్ లాగా రీసెర్చ్ చేసి ఎలా వాటర్ని ప్యూరిఫై చేయాలి, ఎంత చేస్తే వాటర్ ఇంకెంత మంచిగా వచ్చింది అని మాకు చాలా హెల్ప్ చేశారు మ్యామ్. ఓకే. సో నీ బేసిక్ ఐడియా వచ్చేసి వాటర్ ప్యూరిఫికేషన్ మీద ఆర్గానిక్ మెటీరియల్, విత్ ఆర్గానిక్ మెటీరియల్, వాటర్ ప్యూరిఫికేషన్ విత్ ఆర్గానిక్ మెటీరియల్, అది నీ కోర్ నో ఐడియా. కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ థాట్ మీద నువ్వు ఎలా ఫిక్స్ అయ్యావు? అంటే ఎక్కడన్నా నువ్వు వాటర్ ప్యూర్గా లేనిది తాగి జనాలు ఇబ్బంది పడాలు, ఇన్ఫెక్షన్స్ రావడాలు అలాంటివి ఏమన్నా చూసావా, తెలుసుకున్నావా? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు, ఎందుకు వచ్చింది? ఇది మా స్కూల్ అనేది యాక్చువల్గా తోటపల్లిలో ఉంది. ఈ తోటపల్లికి చుట్టూ ఉండే పల్లెటూరు గ్రామాలే మ్యామ్. ఇలా ఈ గ్రామాల్లో నరసింగపాలెం అని ఒక గ్రామం ఉంది. దాంట్లో పీపుల్ అందరికీ బోర్ వాటరే. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాము కూడా వాటర్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని. ఆ వాటర్ని చూసినప్పుడు కూడా దూరం నుంచి చూస్తే మంచిగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అదే కొంచెం దగ్గరికి వచ్చి చూస్తే చిన్న చిన్న నలకలు, మట్టి అదంతా కనిపిస్తున్నాయి. అందుకు వీళ్ళు రోజు ఇలాంటి వాటర్ తాగి ఇంతలా బాధపడుతున్నారా అని రియలైజ్ అయ్యి ఇలాంటి ఐడియాని ఖచ్చితంగా కనిపెట్టాలని అలా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే ప్రాజెక్ట్ని ఆర్గానిక్గా ప్యూరిఫికేషన్ చేయాలి అని ఫిక్స్ అయ్యాము. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి అది ఒక ఐడియా టర్న్ తీసుకుంది? నైస్ నైస్. ఇలా ఫిక్స్ అయినప్పుడు ఇలా నేను ప్రాజెక్ట్ సైంటిఫిక్గా చేస్తూ ఉన్నప్పుడు ISF జూనికాన్ అని చెప్పి ఇలా మనం ప్రాజెక్ట్స్ని ఒక కంపెనీ లాగా స్టార్టప్ చేయొచ్చు అని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఇంకా ఛాన్స్ వచ్చిందని దాంట్లో పాల్గొన్నప్పుడు చాలామంది మెంటర్స్ ఇలా హెల్ప్ చేయడం వల్ల అక్కడ ఒక US సమిట్ అని చెప్పి అక్కడ మన ప్రాజెక్ట్స్ని అక్కడ ప్రజెంట్ చేయాలి. అలా ప్రజెంట్ చేయడం వల్ల అక్కడ మెంటర్స్ అనేవి మనకి దొరుకుతారు మ్యామ్. అలా మెంటర్స్ దొరకడం వల్ల మన ప్రాజెక్ట్ని ఒక స్టార్టప్ లాగా, ఒక కంపెనీ లాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ రషీద్, నాకు ఒకటి చెప్పు. యూజువల్గా చాలా మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఎంపీసీ తీసుకుంటావా బైపీసీ తీసుకుంటావా అని అడిగితేనే ఏమో ఇంకా నాకేం క్లారిటీ లేదు అని చాలా మంది చెప్పడం నేను విన్నా. 8th క్లాస్లో ఒక స్టార్టప్ ఐడియా నువ్వు జనరేట్ చేయగలిగావు అని అంటే అది కూడా అందరికీ ఉపయోగపడే ఒక ఐడియా జనరేట్ చేయగలిగావు, తాగునీరుకి సంబంధించింది అంటే. నీ విజన్ ఏంటి రషీద్? అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు నాన్న పెద్దయ్యాక? నేను చిన్నప్పటి నుంచి ఇలా ప్రాజెక్ట్ చేయడం కానీ ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్నాం మ్యామ్ న్యాచురల్గా. కాకపోతే మళ్ళీ మార్చొచ్చు తెలియదు. అసలు ఎంత క్లారిటీ ఉందంటే ఐడియాస్లో, అంటే ఎక్కడ కమిట్ అయిపోతే మళ్ళీ నన్ను ఎవరో క్వశ్చన్ చేయకూడదు అని. యాజ్ ఆఫ్ నో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా, తర్వాత సంగతి తెలియదు, ఇంకా బెటర్ అవ్వచ్చు, ఇంకా ఏమన్నా జరగచ్చు. సూపర్ అసలు. సో ఈ మొత్తం జర్నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు US వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్త ప్లేస్, కొత్త మనుషులు, భయం వేసిందా లేకపోతే US ఎంజాయ్ చేసావా, ఎట్లా ఉండింది? ఫస్ట్ మేము US వెళ్ళడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. వాటికి మాకు మెంటర్షిప్గా పద్మా మ్యామ్ అని చెప్పి. ఎలాంటి ప్రాబ్లమ్స్ నాన్న? అంటే ఇప్పుడు వీసా మాకు యాక్చువల్గా పేరెంట్స్ లేరు, సరిగ్గా డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండవు. మళ్ళీ వాటితో పాటు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. వీటికి మాకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది. కానీ మాకు కొంతమంది ISF నుంచి, మా హీల్ నుంచి సపరేట్గా మెంటర్స్ రావడం వల్ల మేము ఇవన్నీ ఎక్కువగా ఫేస్ చేయాల. మాకు కూడా తొందరగా పాస్పోర్ట్, వీసా ఈ రెండు తొందరగా వచ్చేసినాయి మ్యామ్. IS తరపు నుంచి పద్మా మ్యామ్ అని చెప్పి మా పాస్పోర్ట్, వీసాలోనే కాకుండా పర్సనల్గా మా ప్రాజెక్ట్ PPT ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అని చెప్పి మాకు చాలా గైడ్ చేశారు మ్యామ్. ఇలా గైడ్ చేసినప్పుడు మేము ఫస్ట్ టైం అలా ఫ్లైట్ ఎక్కి అలా అక్కడికి వెళ్ళి అలా ప్రజెంట్ చేయడం మాకు చాలా గ్రేట్ఫుల్ మ్యామ్. ముందుగా నాకైతే అలా ప్రజెంట్ చేసేటప్పుడు నాకు కాళ్ళు షివరింగ్ వచ్చేసినాయి. ఆ తర్వాత ఒక్కసారి అలా స్టేజ్ ఎక్కగానే షివరింగ్ ఆగిపోయింది. ఇంకా నేను ప్రెజెంటేషన్ని దంచేసావా, ఇరగొట్టేసావా? అమ్మ ఏమంటారు ఇప్పుడు?
నేను యుఎస్ వెళ్తున్నానమ్మా అని చెప్పిన వెంటనే అమ్మ ఏమన్నారు? షాక్ అయిపోయి అసలు చాలా ఆనందపడ్డారు. ఇలా అసలు మాకు ఎటువంటి సౌకర్యాలు లేనిది ఒక హీల్ స్కూల్ దొరకడం వల్ల ఒక ప్రాజెక్ట్ ఇలా యుఎస్ వెళ్ళడం అనేది చాలా గొప్పదని చాలా ఆనందపడ్డారు. సో నువ్వు పెద్దయ్యాక అమ్మని బాగా చూసుకుంటావా మరి? ఎస్ మ్యామ్, షూర్, డెఫినెట్ గా. డెఫినెట్గా. ఎందుకంటే షీల్ బి ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నువ్వు సెటిల్ అయితే, నువ్వు సక్సెస్ అయితే చూసి ఆనందించడానికి. ఈ హీల్ స్కూల్లో నీతో పాటు చాలా మంది పిల్లలు ఉంటారు కదా, ఒక వాల్యూ ఏం అర్థం చేసుకున్నావు లైఫ్ లో? ఇలా పెరగాలి మనం, ఇలా ఉండాలి మనం అని నీకు నువ్వు ఏం చెప్పుకుంటావు? మనదే చూసుకోకుండా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. ఇలా సపోజ్ ఇలా హీల్ ఆర్గనైజేషన్ అని పెట్టారు, దీనికి ఓన్లీ ఆర్ఫన్స్కి ఇది. సేమ్ ఇలానే ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళకి. అలానే మేము కూడా పెద్దయినాక ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మేము కూడా ఇంకొకరికి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక విజువలైజేషన్. సూపర్. మరి నువ్వు నీ స్థాయిలో తగ్గ చిన్న చిన్న హెల్ప్లు అవి చేస్తూ ఉంటావా ఎప్పుడైనా పిల్లలకి? అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆహా. లేదా వస్తువులు ఇవ్వడం కానీ. ఏం చేస్తావురా చెప్పు? ఎడ్యుకేషన్ అంటే వస్తువులు ఇవ్వడం అంటే ఏం చేస్తావు చెప్పు? యాక్చువల్గా మా క్లాస్లో అంతగా మ్యాథ్స్ రాని వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం, లేదా వాళ్ళకి నోట్స్ బుక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పడం. ఒకవేళ వస్తువులు అంటే సపోజ్ వాళ్ళ దగ్గర బాటిల్స్ కానీ లేదా సోప్స్ కానీ అలా ఇవ్వడం, అవన్నీ హెల్ప్ చేస్తాం. సో కేరింగ్ అండ్ షేరింగ్ Caring and అన్నమాట. సూపర్. అసలు పిల్లలకి వాల్యూస్ రావాలి అని అంటే ప్రత్యేకంగా అవేదో ఒక కోర్స్ చేసి నేర్పించడం కాదు, తోటి పిల్లలతో ఎలా ఉండాలి అని నేర్పించడం ఇట్ సెల్ఫ్. వాళ్ళకి ప్రపంచం చూపిస్తే చాలు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. గొప్ప గొప్ప ఐడియాస్, గొప్ప గొప్ప ఫిలాసఫీస్ లైఫ్లో మన సమాజం నుంచే చూసి నేర్చుకుంటాం అనడానికి ఈ పిల్లలు లైవ్ ఎగ్జాంపుల్స్. అయితే ఈ హీల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఈ చిన్నారులు ఇవాళ వాళ్ళ ఐడియా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, ఇతరులకు హెల్ప్ చేయడం దగ్గర నుంచి సమాజానికి ఉపయోగపడేటువంటి మనం కూడా ఏదో ఒక పని చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు చూసారా, అక్కడే ఈ దేశ ప్రగతి, ఈ సమాజం ప్రగతి స్టార్ట్ అవుతుంది అని గట్టిగా నేను నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక కొంచెం షవరింగ్ అనిపించింది, ఇప్పుడు అనిపించట్లేదురా, బాగానే ఉన్నావు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ నాన్న.